నమస్కారం. ఇదే సంగతికి స్వాగతం. ఇనుప పరదాల మాటన కొత్త వీచిక వేచింది. కమ్యూనిస్టు చైనాలో కొత్త రకానికి పగ్గాలు మారుతున్నాయి. ప్రపంచంతో పాటే తాను అంటూ అన్నింటా పట్టు సడలిస్తున్న చైనా సామ్యవాద జోరు, అవినీతిపై పోరు అంటూ సమూల ప్రక్షాళనే చేపట్టింది. అంతరాలు అధిగమించేందుకు, నూతన శిఖరాలు అధిరోహించేందుకు కోటి ఆశలతో నవీన మార్పులకి శ్రీకారం చుట్టింది. ఇంకా 4 నెలల సమయం ఉండగానే వారసుల్ని ప్రకటించి ఒక్కసారిగా ప్రపంచం దృష్టిని తనవైపు మలుచుకుంది. మరి నవచైనా లక్ష్యాలు, వాటికి పొంచి ఉన్న సవాళ్లు, పొరుగున ఉన్న భారత్ వంటి దేశాలపై దాని ప్రభావం ఎలా ఉండబోతోంది? డ్రాగన్ మార్పులు దేనికి సంకేతం? కమ్యూనిస్టు రాజ్యం చైనా నాయకగణం మారుతోంది. హూ జింటావో నేతృత్వంలో ఊహించని అభివృద్ధి చూసిన డ్రాగన్ దాని అవతలి పార్శ్వాన్ని ఇప్పుడిప్పుడే చూస్తోంది. వాటిని అధిగమించేందుకు ఒకప్పుడు పార్టీ సభ్యత్వాన్ని నిరాకరించిన జిన్పింగ్కే అధ్యక్ష బాధ్యతలు అప్పగించింది. పెరుగుతున్న అంతరాలకు పగ్గాలు వేసేందుకు సంస్కరణ జపం చేస్తూనే సంక్షేమ బాటన సాగేందుకు ఏకంగా పార్టీ నియమావళిలో కీలక సవరణలు చేసింది. మార్చిలో అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన జీ జిన్పింగ్ బృందం సైతం సామాజిక కోణంలోనే అభివృద్ధి నినాదం చేసింది. 10 ఏళ్ల కాలంలో ప్రపంచంలోనే రెండో ఆర్థిక శక్తిగా నిలిపిన జీ జుంటావో వారసత్వాన్ని జిన్పింగ్ ఎలా ముందుకు తీసుకెళ్తారనేది సర్వత్రా ఆసక్తిగా నిలిచింది. చైనా ఇక నూతన నాయకత్వంలో పయనించనుంది. ఆర్థికంగా ఇప్పటికే అగ్రస్థానం దిశగా దూసుకెళ్తున్న చైనాను యువ బృందం ముందుకు నడిపించనుంది. దేశాధ్యక్షుడు హూ జింటావో స్థానంలో పార్టీ ప్రధాన కార్యదర్శిగా జీ జిన్పింగ్ ఎంపికయ్యారు. పార్టీ బాధ్యతలు స్వీకరించిన జింగ్ మార్చిలో చైనా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టనున్నారు. 10 ఏళ్ల క్రితం అధికార కమ్యూనిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శిగా, తద్వారా దేశాధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన హూ జింటావో చైనాను ప్రబల ఆర్థిక శక్తిగా నిలిపారు. దేశంలో విప్లవాత్మక మార్పులకు దారులు వేశారు. కొత్త నాయకత్వానికి మార్గం సుగమం చేస్తూ అన్ని పదవుల నుంచి ఇవాళ హూ జింటావో తప్పుకున్నారు. ఆయన స్థానంలో వచ్చే ఏడాది మార్చిలో బాధ్యతలు స్వీకరించనున్న జిన్పింగ్ పై చైనా ప్రజలు భారీ ఆశలే పెట్టుకున్నారు. 376 మంది కేంద్ర కమిటీ సభ్యుల ఎంపికకు రహస్య ఓటింగ్ ద్వారా ఎన్నికలు నిర్వహించి సిపిసి కేంద్ర కమిటీ 25 మందితో కూడిన పోలిట్ బ్యూరోను ఎన్నుకుంది. ఆ తరువాత పోలిట్ బ్యూరో 7 సభ్యుల అత్యున్నత నిర్ణాయక సంఘం స్టాండింగ్ కమిటీని ఎంపిక చేసింది. ప్రధానిగా వెన్ జియాబావో స్థానంలో లీ కెకింగ్ ఎన్నిక కాగా, జాంగ్ డెజియాంగ్, యూ జెన్షెంగ్, లియు ఎన్షాన్, వాంగ్ కిషాన్, జాంగ్ గోవాలి సభ్యులతో కూడిన యువ నాయకగణం ఎంపికైంది. సంస్కరణల వేగాన్ని ఏమాత్రం తగ్గించినా చిక్కులు తప్పవని చైనా నాయకత్వం భావిస్తోంది. అందుకనుగుణంగానే కమ్యూనిస్టు పార్టీ సమావేశాల్లో నియమావళికి కీలక సవరణలు చేశారు. మార్క్సిజం, లెనినిజం, మావో సిద్ధాంతాలతో పాటు అభివృద్ధిలో శాస్త్రీయ దృక్పథాన్ని పార్టీ ప్రణాళికలో భాగం చెయ్యాలని పార్టీ నిర్ణయించింది. వాటితో పాటు కీలకమైన స్టాండింగ్ కమిటీ సంఖ్యను 9 నుంచి 7కు తగ్గించారు. మరింత సమన్వయం, ఏకాభిప్రాయం కోసమే మార్పులు చేశారని తెలుస్తోంది. జిన్పింగ్ నేతృత్వంలో పనిచేయనున్న చైనా యువ నాయకత్వానికి అనేక సవాళ్లు ఎదుర్కానున్నాయి. ప్రధానంగా ఆర్థికాభివృద్ధి, ఎగుమతులు వంటి అంశాల్లో భవిష్యత్తు సవాళ్లను అధిగమించాల్సి ఉంది. టిబెట్ ప్రజాస్వామ్య పోరాటాలు, పొరుగు దేశాలతో సమన్వయం వంటి అంశాల్లో కొత్త బృందం ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశమున్నా సమస్యలన్నింటినీ యువ నాయకత్వం అధిగమిస్తుందనే ఆశాభావం వ్యక్తమవుతోంది. మార్చిలో చైనా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టనున్న జిన్పింగ్ కి ప్రజల మనసు తెలిసిన సంస్కరణవాదనే పేరుంది. మావో చనిపోయిన తరువాత జరిగిన ఆర్థిక సంస్కరణలకు మద్దతు పలికిన కొందరిలో ఒకరు జాంగ్ జోన్, జిన్పింగ్ తండ్రి. అయితే ఉప ప్రధానిగా విలాస జీవితానికి అలవాటు పడిన ఆయనను పార్టీ బహిష్కరించింది. ఈ పరిణామాల వల్ల జిన్పింగ్ ని 9 ఏళ్లు దూరంగా ఉంచిన కమ్యూనిస్టులు 1974లో పార్టీ సభ్యత్వమిచ్చారు. ఇలా 38 ఏళ్ల తరువాత దేశ పగ్గాలు స్వీకరించనున్నారు. చైనా ప్రభుత్వంలో పలు కీలక పదవులు నిర్వహించిన జిన్పింగ్ తనదైన ముద్ర వేశారు. 2008 బీజింగ్ ఒలింపిక్స్ ను విజయవంతంగా నిర్వహించడంలో విశేష కృషి చేశారు. ఆ అనుభవంతోనే చైనా అభివృద్ధిపై ఆయనకు స్పష్టమైన అవగాహన ఉందని సన్నిహితులు చెప్తుంటారు. ఆర్థిక సంస్కరణల అమలే కాకుండా వాటి ఫలితాల్ని పేదలకు అందించలేకపోయారని జీ హుంటావోపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేసిన సందర్భాలు ఉన్నాయి.
అందుకే అధికారం చేపట్టాక పేదలకు సమాన అవకాశాలున్న సంస్కరణలు చేపట్టనున్నట్లు వ్యాఖ్యానించారు. చైనాలో పాలకులపై రోజురోజుకు తగ్గిపోతున్న విశ్వసనీయతను పెంచడంపైన జిన్పింగ్ దృష్టి పెట్టనున్నారు. అభివృద్ధి ఫలాలు పేదలకు అందనంత కాలం అది అభివృద్ధే కాదన్నది ఆయన నిశ్చిత అభిప్రాయం. వాళ్ళు రాజ్యాంగాన్ని కూడా ఇంకా ఎప్పటికప్పుడు మెరుగుపరుచుకునే దిశలో కూడా నడుస్తున్నారు, హక్కులు పెంచే దిశలో. అందుకని ఇప్పుడు షీ జిన్పింగ్ రావటం అనేది చైనా ఆర్థిక అభివృద్ధిలోనే కాకుండా వాళ్ళ సామాజిక రాజకీయ సంస్కరణల్లో కూడా కొత్త మార్పులకు దారితీస్తుందని మనం తప్పకుండా చెప్పొచ్చు. 2000 సంవత్సరం నాటికి ఆర్థిక పరిస్థితి ఇంత పెంచుకోవాలి, 4 రెట్లు పెంచుకోవాలి జీడిపి అని వాళ్ళు అప్పుడు అనుకున్నారు. అంతకంటే అనేక రెట్లు పెంచుకున్నారు. ఇప్పుడు 2020ని లక్ష్యంగా పెట్టుకున్నారు ఈ మహాసభలో. దానికి అనుగుణమైన నిర్ణయాలు తీసుకుంటారు. పారిశ్రామికంగా చైనా ఎదుర్కొంటున్న సవాళ్లను జిన్పింగ్ ముందే గుర్తించారని ఆయన సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. ఈ కోణంలో పరిశీలనలు జరిపితే కార్పొరేట్ రంగానికి మౌలిక వసతులు కల్పించడంలో పారదర్శకత పాటించే విధానాలొచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. పన్నుల తగ్గింపు వంటి ప్రోత్సాహకాలు జిన్పింగ్ ఇచ్చే సూచనలు ఉన్నాయి. వస్తువుల ఉత్పత్తి, గిరాకీ మధ్య అంతరాల్ని తగ్గించడం ఆయన ప్రాధాన్యతలని తెలుస్తోంది. సోషలిస్ట్ వ్యవస్థలు తిరిగి పెట్టుబడిదారు వ్యవస్థలు మారినప్పుడు లార్జ్ ప్రొడక్షన్ ఇండస్ట్రీస్ ఉంటాయి. చైనాలో కూడా అదే పరిస్థితి. ఓవర్ ప్రొడక్షన్, అక్కడ ఉన్నటువంటి ఉత్పత్తి సామర్థ్యానికి తగినట్టు ఉత్పత్తి చేసి దానికి కావలసినటువంటి మార్కెట్ని సంపాదించుకోవటం అనేది ఎప్పుడైనా కష్టమైనటువంటి పరిస్థితి. కృత్రిమ స్టిమ్యులేషన్ ఆర్థిక వ్యవస్థ అట్లాంటి పరిస్థితి చైనాలో ఉన్నట్టయితే నాకేం ఆగపట్టలేదు. 10 ఏళ్ల తరువాత జరిగిన కమ్యూనిస్టు పార్టీ సమావేశాల్లో నియమావళికి సవరణలు చేయడంలో జిన్పింగ్ కీలక పాత్ర పోషించారని తెలుస్తోంది. ఆర్థిక, సామాజిక రుగ్మతల్ని రూపుమాపడానికి వేగవంతమైన చర్యలు అవసరమన్న ఆయన వాదనలతోనే ఈ నిర్ణయాలు తీసుకున్నట్లు తెలిసిందే. ఇంతటి కీలక మార్పులు చేసిన పార్టీ ఆయనకు వెన్నుదన్నుగా నిలుస్తుంది అనడంలో సందేహం లేదు. ఇప్పటికే చైనా పరిస్థితులపై ప్రత్యేకంగా అధ్యయనం చేసిన జిన్పింగ్ సుస్థిరతకు భంగం కలగకుండా తీవ్రమైన మార్పులు తీసుకొచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. చైనా లాంటి అత్యధిక జనాభా కలిగిన దేశంలో సంక్షేమ కార్యక్రమాలకు స్వస్తి పలికే అవకాశం తక్కువ. అలా జరిగితే సామాజిక అశాంతి చెలరేగే ప్రమాదం ఉంది. ఈ విషయాలు తెలిసిన వ్యక్తిగా లోటుపాట్లను సవరించుకుంటూ సంస్కరణలకు, సంక్షేమానికి మధ్య ఘర్షణ రాని నిర్ణయాలకే ప్రాధాన్యమివ్వాలన్నదే జిన్పింగ్ విధానంగా కనిపిస్తోంది.